పశు వైద్య శిబిరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని నాగినేని ప్రోరు రెడ్డిపాలెంలో తెలియజేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. మంచి అదిలే కానీ ఒకసారి చేసింది 3 నెలలు అయినాక కట్టలేదు ఇట్లా కట్టలేదంటే అసలు పని చూడాలి మనం ట్రై చేయండి మంచి కోళ్ళ మంది ఇస్తే పోతాయి. ఓకేనా? జనరల్ గా వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే ఓన్లీ పంటల గురించి మాట్లాడతారు, కానీ పశువుల గురించి తర్వాత పేరెట్ కోళ్ళు దీంట్లో కూడా మనం సగం కష్టాలు పడిన మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే పెట్టుబడి గురించి రైతులు వెనకాల పోతూ ఉంటారు. సో నా విజ్ఞప్తి ఏముందంటే మీరు ఒక్కసారి క్యాటల్ షెడ్కి ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎంత అడిగినా అంత కట్టుకోవచ్చు. ఈ అవగాహన మన రైతులకి రావాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందంటే క్యాటల్ షెడ్ కడితే సొంత డబ్బుతో ఏదో మామూలుగా కట్టుకుంటూ పోతున్నారు, కానీ మంచి క్యాటల్ షెడ్ మీరు ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు. అదే విధంగా మీకు మేత కోసం ఫాడర్ కావాలంటే అది కూడా పూర్తిగా ఉచితంగా ఉపాధి హామీలో సౌలత్ ఉంటుంది, కానీ దాని గురించి అవగాహన ఎక్కడో ఒక లోపం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే తాతలు ముత్తాతలు అవన్నీ అప్పుడు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు పాడి పశువులు పెంపకం, కానీ ఇప్పుడు ఈ వచ్చే తరం ఏమవుతుందంటే ఈ భయపడి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ గేదె అది పరిగెత్తిపోయింది. సో నాకు కూడా అనుభవం లేదు. నా అమ్మ అయితే నాకు చెప్తుంది, ఆమె చిన్నప్పుడు స్కూల్ పోయే ముందు ఆమెకి డ్యూటీ ఉండేది, మేత పెట్టడం, పశువులకి మేత పెట్టడం, తర్వాత అది పాలు పింటారు, తర్వాత ఆమె అంతా శుభ్రం చేసుకుని బకెట్లన్నీ సెట్ చేసినాక స్కూల్కి పోయేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 4 గంటలకి లేవాలంటే ఓ బాప్రే, చాలా గొప్ప విషయం. పాడి పశువులు ఎవరికైనా ఇంట్లో ఉంటుందో వాళ్ళకి ఆ కష్టాలు తెలుసు. 4 గంటలకి లేవాల్సిందే, మేత పెట్టాల్సిందే, పాలు పిండాల్సిందే. సో అంత కష్టపడి మనము ముందుకు వెళ్తున్నామంటే దానికి ఏం సౌకర్యాలు ఇంకా ఉన్నాయో అది మేము మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు సబ్సిడీ బేసిస్తో మేత కోసం లేదంటే ఇంకా వేరే ఏదైనా ఏర్పాటు చేయాలనుకోండి, అది నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఎన్ని సహాయం కావాలో అది నేను చేస్తాను. నేను కోరేది మీ అందరికీ ఒకటి, ఏమవుతుందంటే ప్రతిసారి ఏదైనా పేమెంట్ రిలీజ్ రాలేదు సమయానికి, మేము పాలు సప్లై చేసాం కానీ మాకు పేమెంట్ రాలేదు, అట్లాంటి సమస్యల్లో స్టక్ అయిపోతున్నారు మన రైతులందరూ. సో మన దగ్గర చిల్లింగ్ యూనిట్ ఉంది. చిల్లింగ్ యూనిట్ నుంచి మార్కెట్ కి ఎట్లా అటాచ్ చేయాలో, అది మహిళా శక్తి ద్వారా చేయాలన్నా, మిల్క్ ప్రాసెసింగ్ కి ఏమి ఇంకా ఏర్పాటు చేయాలి, ఊర్లో ఉన్న రైతులకే మంచి సౌకర్యం రావాలని నా ఉద్దేశం. సో ఊర్లో ఉన్న మహిళా సమాఖ్య, ఊర్లో ఉన్న రైతులు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటే చాలా స్కోప్ మనకి వస్తుంది. సో దీంట్లో ఇంకా మనకి అందరికీ పేరెట్ కోళ్ళ గురించి అవగాహన ఉంది, కానీ కౌన్సు పిట్టలు దానికంటే తక్కువ పెట్టుబడిలో మనం సాధ్యం చేయవచ్చు. సో నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే
సరే నేను అది చూస్తాను. నేను అది కూడా చెప్తాను, కూర్చోండి. చెప్తాను See, ఇప్పుడు చెప్తాను. హాస్పిటల్ అంటే గోడలు లేపేసి ప్రయోజనం లేదు. హాస్పిటల్ అంటే డాక్టర్. సో ముందు మనం ఏం చూడాలంటే సిబ్బంది ఎవరున్నారు, లేకపోతే గోడలు పెట్టుకొని దాంట్లో సామాన్ పెట్టేసి అది క్లినిక్ అని సాధ్యం కాదు. సో ఒక్కసారి మనము ఆ సిబ్బంది పరిస్థితి ఎట్లా ఉంది, గోపాల్ మిత్ర ఎవరున్నారు, దెన్ మనకి అట్లా క్లినిక్ ఏర్పాటు చేయడానికి జాగా ఎక్కడ ఉందో అది నేను చూసి దానికి కూడా అది నేను ఏర్పాటు చేస్తాను. నాకేం కావాలంటే ఇప్పుడు దగ్గరే మన భద్రాచలంలో ఒక ప్రయోగం చేశాము. ఈ మనకి ఊర్లో ఉన్న మట్టితో కొంత సిమెంట్ కలిపేసి ఎట్లా ఇటుకలా తయారు చేసుకొని మనము ఎంత కావాలో అంత బిల్డింగ్ కట్టుకుంటూ ముందుకు పోవచ్చు. అది ఉపాధి హామీకి జోడించి బరాబర్ ఉపాధి హామీ వేతనం ద్వారా కూడా మనం కట్టించవచ్చు. సో మీరు అడిగే దానికి దేనికైనా శాంక్షన్ ఇవ్వడానికి మనకి ప్రయోజనం ఉంది. సో నాకేం కావాలంటే అందరికీ అన్ని కావాలి, కానీ వేరే ఊరు నుంచి ఎవరో చేసిపోవాలని అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే మన ఊర్లో ఏదైనా సాధించాలంటే మనమే రంగంలో దిగాలి. సో ఓన్లీ డబ్బు వచ్చేస్తే డబ్బుతో మీరు బిల్డింగ్ కట్టలేరు. 100 రూపాయల నోట్లతో బిల్డింగ్ కట్టవచ్చా మీరు చెప్పండి? డబ్బు ఏం పనికి రాదు, డబ్బు ఏం వస్తుందో అది వస్తుంది, కానీ ముందుకి వచ్చే వాళ్ళు మాకు కావాలి. అదే విధంగా ఇక్కడ సగం మన స్టూడెంట్స్ బిజీ ఉన్నారు, వాలంటీర్ స్టూడెంట్స్. బట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ స్టూడెంట్స్ కి నా రిక్వెస్ట్ ఏముందంటే, మీరు మీ లైఫ్ లో మేము ముందుకి పోయేటప్పుడు చలో ఏదో ఒకటి జాబ్ 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 చుట్టూ అందరూ తిరిగితే ఈ ఎంత పెద్ద మార్కెట్ స్కోప్ మనకి లాస్ అయిపోతా ఉన్నాము. సో నా విజ్ఞప్తి మీకు ఏముందంటే, రైతులకి చాలా స్కోప్ ఉంది, వాళ్ళకి గైడెన్స్ చేసుకుంటూ కూడా మనం ఎంతో గొప్పగా సాధించవచ్చు. సో ఒక వెటర్నరీ డాక్టర్ విలువ గ్రామస్తులకి తెలుసు. సో మీరు దయచేసి రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలని నా కోరిక. సో మనకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో చాలా పొటెన్షియల్ ప్రాంతం ఉంది. సో చాలా మంచిది, అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ స్టూడెంట్స్ కి నాకేం కావాలంటే, ఇక్కడ ఊర్లో ఉన్న పిల్లలు, రెడ్డిపాలెంలో ఉన్న పిల్లలు ఏమనాలంటే, కలెక్టర్ అవన్నీ నాకు తెలియదు, కానీ మాకు వెటర్నరీ డాక్టర్ అవ్వాలని మా కోరిక అని ఆ పేరు మనము తెచ్చుకోవాలి. సో ఇంతమంది వైట్ కోట్ వేసుకొని పిల్లలు ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ముందు గర్వంగా ఉండాలి. ఎస్ వీఆర్ వెటర్నేరియన్స్, వీఆర్ ఆ గర్వం మీకు అది రావాలి. అండ్ దెన్ మీ ఏదైనా తెలివి ఉందో దాంతో మీరు రైతులకి మంచి మేలు చేస్తారు, అండ్ ఆ పిల్లలు మీకు ఆదర్శంగా చూస్తారు. బికాజ్ ఫార్మర్స్ కి, రైతులకి పశువులతో చాలా ప్రేమ ఉంటుంది. అది నేను చూశాను. నా అమ్మమ్మకి వాళ్ళు అంతా కష్టపడి ఏం చేశారో అది నాకు తెలుసు. ఒక గేదె ఇంట్లో చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో అది కూడా అది నేను సొంతగా అనుభవించలేదు, కానీ నా అమ్మ నాకు చెప్తుంది. సో అది ఏదైతే మన సంపద ఉందో, సాంప్రదాయం ఉందో, అది మనం కోల్పోవద్దు. కాబట్టి ఆ బాధ్యత మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఈ రోజు వచ్చిన వెటర్నేరియన్స్ పైన ఉంది, అండ్ రైతుల మీద కూడా ఉంది. సో మనకి మేతా కోసం ఇన్ని సంవత్సరాలుగా మనము ప్లాంటేషన్ హరితహారం చేస్తున్నాము. ఇప్పుడు మేము అందుకే టార్గెట్ పెట్టుకుంటూ